నిన్న వీడియోస్, కామెంట్స్ చూసిన తర్వాత నా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేసి, "ఏంది మామ వాడు వాటర్‌కి మెమరీ లేదంటాండు. నన్ను చెప్పమంటావా? నేను అన్నీ మర్చిపోయి పందామని కొట్టేస్తే దెబ్బకు పంట మామ. కానీ నేను దాంట్లో వాటర్ యాడ్ చేసిందనుకో, నేను మర్చిపోదాం అనుకున్నది కాదు. ఇంకా కొత్త కొత్తయన్నీ గుర్తొస్తా ఉంటాయి మామ. వాటర్‌కి మెమరీ పవర్ ఉంది మామ" అని చెప్పిండు. జోక్స్ అపార్ట్, యాక్చువల్‌గా వాటర్‌కున్న గుణం ఏంది అంటే, అది ఏది ఇచ్చినా సరే తనలో కలుపుకునే శక్తి ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువుని వాటర్‌లో వేస్తే అది నానిపోవడం, అందులో కరిగిపోయి దానిలాగా మారిపోతుంది. ఇప్పుడు మనం మన పంచగుణాలను చూసుకున్నట్లయితే, ఇప్పుడు శబ్ద రూపంలో ఉన్నదాన్ని కూడా వాటర్ తీసుకుంటది. స్పర్శ రూపంలో ఉన్నదాన్ని కూడా వాటర్ తీసుకుంటది. తన లోపట ఏకం చేసుకుంటది. అలా రూపం, రసం, గంధం, పృథ్వీ అంటే మట్టి రూపంలో అంటే స్మెల్ కూడా వాటర్‌కి ఉంటుంది. రసం అంటే ఏమనుకున్నాం? టేస్ట్ అనుకున్నాం కదా! జనరల్‌గా టేస్ట్ అంటే మనకు సైంటిఫిక్‌గా తెలిసేది ఏందంటే, ఏదైనా ఒక వస్తువుని మనం నాలుక మీద పెట్టుకున్నప్పుడు అది డ్రైది కావచ్చు, వెట్‌ది కావచ్చు. మన లాలాజలం ద్రవ రూపం లోపటికి మారిన తర్వాతనే దాని లోపట ఉన్న టేస్ట్ మనకు తెలిసి మన లింబిక్ సిస్టమ్ ద్వారా బ్రెయిన్‌కి ఒక సిగ్నల్ వెళ్ళిపోతుంది. సో, అప్పుడు మనకు తెలుస్తది అదే టేస్టు అని చెప్పేసి. కదా! అంటే ఏది అవ్వాలన్నా సరే ముందు లాలాజలం సలైవా రావాల్సిందే. జల రూపం లోపటికి రావాల్సిందే. దీన్ని న్యూరో సైన్స్ ప్రకారం చెప్తేందంటే అదే లింబిక్ సిస్టమ్. దాని ద్వారా మనకు హార్మోన్స్ రిలీజ్ అయిపోతాయి. ఇట్లా చెప్తారు. కానీ ఆయుర్వేదంలో చూస్తే మనకు షడ్‌రుచులు ఉంటాయి. ఈ షడ్‌రుచులు అనేది మన అందరికీ తెలిసినయే. తీపి, చేదు, కారం, వగరు ఇట్లాంటివన్నీ కూడా. శాస్త్రం దీన్ని ఇక్కడికే లిమిట్ చేయలే. అంటే కేవలం మన నాలుక ద్వారా తెలుసుకునేది మాత్రమే టేస్ట్ కాదు. అంటే రసం కాదు. ఈ రసం అనేది ఏదంటే మన హోల్ బాడీ కూడా ఒక టేస్ట్ బడ్ లాగానే పనిచేస్తుంది. అంటే మనకి మన లోపటున్న ఒక ఎక్స్‌ప్రెషన్ అనేది కూడా ఒక రసమే. అంటే నవరసాలు అని చెప్పాం కదా! అది. ఇదే కాకుండా రసో వై సహ అని చెప్తారు. అంటే ద హోల్ సృష్టికి మూలం కూడా రసమే. అంటే ద కాస్మిక్ బ్లిస్ ఏదైతే ఉంటదో, అసలు ఇదంతా ఎందుకుందిరా అంటే దీనికి కూడా ఒక రసం ఉంది. ఆ రసం పండించడం కోసమే ఈ హోల్ కాస్మిక్ వచ్చింది. సో, ఇదంతా ఏ రూపంలో ఉంటది అంటే మళ్ళీ జల రూపంలోనే ఉంటది. ఆ జల రూపం అనేది ఏందయ్యా అంటే మనం మొన్న అనుకున్నాం కదా! క్షీరసాగరం, క్షీరం అంటే ఏంటి అని చెప్పేసి. ద ప్యూరిటీ, అబండెన్స్ అండ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లైఫ్. మరి విశ్వం కదా, దాంట్లో వాటర్ లేవు కదా అంటే వాటర్ లేవు, జలం ఉన్నది. అది ఎట్లున్నది? ఇదంతా ఏందన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. కానీ వాటర్ కి మెమరీ ఉంది. అర్థమైందా? ప్రతిదాని శబ్దంని, స్పర్శని, రూపంని, రసంని, గంధం అది స్మెల్ ని అన్నింటినీ అది ఓన్ చేసేసుకుంటది.